అందరూ మీరు ఎమ్మెల్యే ఎట్లా అయ్యారు అని అంటే చాలామంది మీకు పడనోళ్ళు పడ్డోళ్ళు అందరూ అనే మాట ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ని ముందు పెట్టి చిన్న చదువుకునే అమ్మాయిని ముందు పెట్టి మా నాన్నని గెలిపించకపోతే మేము చచ్చిపోతాం అనే ఆ చీప్ పాలిటిక్స్ చేసి హుజూరాబాద్ ఎమ్మెల్యే అయింది కౌశిక్ రెడ్డి అని. నీకు సింపుల్ చెప్తామయ్యా, ఈటల రాజేందర్ గారు చేస్తున్న సంసారం నేను చేస్తున్న వ్యభిచారం అన్నట్టు ఇది గుర్తుపెట్టుకుంటాము. ఎందుకు చెప్తున్నా అంటే సాదుకుంటామా సంపుకుంటామా అన్నది ఈటల రాజేందరా నేనా ఫస్ట్ నంబర్ 1. నంబర్ 2, ఈటల రాజేందర్ గారి సతీమణి మంగళసూత్రం చూపించి మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అన్నది ఈటల రాజేందర్ గారా నేనా? ఈటల రాజేందర్ గారి కోడలు బిడ్డ మా మామ చనిపోతాడు, మీరు దయచేసి మా మామ ఓటేసి గెలిపియాలి ఈసారని దండం పెట్టింది వీళ్ళ నేనా? వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళు చేసే సంసారం మేము చేసే వ్యభిచారం రాజకీయ ఎత్తుగాడలు ఉంటే వాళ్ళు ఏం చేస్తే మేము అది చేస్తాం. వాళ్ళు ఒకటి బరాబర్ బాగా చర్చకి ఏంటంటే నేను గెలిచినా ఇక గెలిచిన తర్వాత వీళ్ళ రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో నన్ను తట్టుకోలేక లేకుంటే ఈటల రాజేందర్ సోషల్ మీడియాలో బురద రుద్దాల కౌశిక్ రెడ్డి అంతే రుద్దురు తెల్లగా ఉన్నాడు రుద్దురు. ఎందుకంటే వాళ్ళకి ఏం దొరకవు నా మీద, ఏం దొరకవు, రుద్దాలే బురద రుద్దే ప్రయత్నం చేస్తుండు. మరి ఇది అన్నది ఫస్ట్ వాళ్ళు కదా, మేం కాదు కదా రఘు, నీకు తెలియదా వాళ్ళు అన్నది ఫస్ట్. ఎలా ఖచ్చితంగా వాళ్ళు అన్నారు రాజకీయకి ఎత్తుగడకి పై ఎత్తుగడ ఉంటది కాబట్టి అన్ని కూడా ఎత్తుగడ. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ గారు సతీమణి తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ కొడుకు తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ కోడలు తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ బిడ్డ తిరుగుతే ఏం లేదు, ఈటల రాజేందర్ అల్లుడు తిరుగుతే ఏం లేదు. కానీ నేను నా సతీమణి నా బిడ్డ తిరుగుతూనే ప్రాబ్లం వీళ్ళకి. మరి వాళ్ళు ఎందుకు తిరిగిరు, వాళ్ళు ఎందుకు ఇంటింటికి తిరిగి? చివరికి మీ వీడియో ఏమైందంటే తిరిగిరు వీళ్ళకి ఆస్కార్ కంటే ఇంకో అవార్డు ఇలా ట్రోల్స్ మీమ్స్ రకరకాల. రఘు ఎవరు ఏం చేసినా జో జీతా సికిందర్ అరే భయ్ ఈటల రాజేందర్ నేను హీరోనని ఎవడోడ కొట్టలేడు అనుకోండి. తొక్కితే కొడితే బుల్లెట్ దిగిందా లేదా అని లెక్క, దిగిందా లేదా బస్ కి ఇవన్నీ కాదు, దింపినా 100 కిలోమీటర్ లోపల పండబెట్టిన కథం అయిపోయి ఇక మళ్ళీ లేవనిస్తున్నా చూడిగా నువ్వు ఇక దిగలేంగే ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎందుకు మీ భార్యకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్, మీ పాపకు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్? అన్న మా వైఫ్ కి మా డాటర్ కి అసలు పాలిటిక్స్ ఇంట్రెస్టే లేదు. మీ వైఫ్ కూడా ఎమ్మెల్యేనో ఎంపీనో అబ్సల్యూట్లీ రాంగ్ అన్న. నా భార్య ఆనాడు నా ఎలక్షన్ లో తిరిగితే ఇవాళ వరకు కూడా రాజకీయంగా ఎక్కడ కూడా బయట తిరగలేదు. మొన్న కార్యకర్తలు మా కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా మా కష్టపడ్డారు కాబట్టి మొన్న మా కార్యకర్తల కోసం కూడా కష్టపడడానికి ఇద్దరం కలిసి తిరిగినాం తప్పితే మా వైఫ్ కి ఇప్పటికైతే ఎటువంటి పాలిటిక్స్ కానీ ఇంట్రెస్ట్ లేదు. నా బిడ్డ టూ స్మాల్, అసలు ఆమెకి ఏం సంబంధమే లేదా, మరి ఆమె ఎందుకు ఇన్వాల్వ్ చేసిన ఎక్కడ చేయలేదు. ఆయన ఎవరు నా ఎలక్షన్ తర్వాత అసలు ఏడాది దాకా శ్రీనికా ప్రచారానికి కానీ రాజకీయం కానీ ఏడు కూడా తీసుకుని పోలేదు. ఫ్యూచర్ లీడర్ చేస్తారేమో. నేనే ఇంకో 40 సంవత్సరాలు ఉంటాను నాకు దేవుడు ఎక్కడ రావణుడు రావణాసురుడు దాని తర్వాత. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ కౌశిక్ రెడ్డి గారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు రఘు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా రఘు, నేను చెప్పిన వీడియో యాజ్ ఇట్ ఈస్ నువ్వు మంచిగా ప్లే చేయాలని. నాకు రఘు నీ మీద నమ్మకంతో ఇంటర్వ్యూ నీకు ఇవ్వాలని మేము ఇచ్చిన. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా రఘు ఖచ్చితంగా నువ్వు ప్లే చేస్తావు అనే ఉద్దేశంతో నీకు ఇచ్చిన. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా ఎవరు ప్లే చేసే ధైర్యం లేదు ఇవన్నిటి మీద. ఖచ్చితంగా ఇలా ఖచ్చితంగా ఒక్కటైతే 0.01% మీకు ఇందులో ఒక ఏ అని అయినా మీరు వీడియో చేయండి. లేదు, నో ప్రాబ్లం రఘు, నో ప్రాబ్లం, విల్ గెట్ ఇట్ డన్. థ్యాంక్ యూ. ఒక్కటే రఘు నా రిక్వెస్ట్ మాత్రం, ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే సిపి, ఏసీపీ, సిఐ గారు ఈ ముగ్గురు ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ తప్పుతో పట్టించినందుకు ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అందరు కూడా ఆలోచన చేయాలి, వీరి ముగ్గురిని కూడా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చేయబట్టి మీ అందరు కూడా ఇలా ఫూల్స్ అయ్యే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రజల ముంగట, భారతదేశం ముంగటని. కాబట్టి మీరు ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలని ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా డీజీపీ గారు, ఇలా శివధర్ రెడ్డి గారు ఆనరబుల్ ఇలా ప్రెసిడెంట్ గా మీరే ఉన్నారు, ఈ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా మీరు ఉన్నారు కాబట్టి, ఇలా డీజీపీగా మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ముగ్గురు ఆఫీసర్లను మీరు సస్పెండ్ చేయకపోతే మీ క్రెడిబిలిటీ మాత్రం పూర్తిగా పోతుంది. ఇక పోలీసుల మీద మాత్రం ఎవరికి నమ్మకం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ కౌశిక్ రెడ్డి గారు, మళ్ళీ కలుద్దాం. ఇది హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.